మరొకసారి సెన్సేషన్ సృష్టిస్తున్న పూనమ్ కౌర్ మరి తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న ఫోటోలు చూస్తుంటే అందరూ కూడా వామ్మో అనుకుంటున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గారి పైన నేను కంప్లైంట్ ఇచ్చాను, ఝాన్సీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తే ఆవిడ చూద్దామంటూనే దాన్ని నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారని చెప్పి ఆవిడైతే వెల్లడించిందనమాట. ఆ స్క్రీన్ షాట్ని కూడా ఆవిడ షేర్ చేశారు. అట్లానే త్రివిక్రమ్ గారి గురించి మొత్తం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను అన్నీ కూడా బయట పెడతానని చెప్పి కూడా ఆవిడ, నేను మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా ఎటువంటి పట్టించుకోలేదు, సో ఇట్లా సోషల్ మీడియాలో పెడితే కుదరదు, స్వయంగా వచ్చి సంప్రదించమన్నారని చెప్పి కూడా ఆవిడ చెప్పిందనమాట. అయితే స్వయంగా వెళ్ళి సంప్రదించాలంటే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో మరి త్రివిక్రమ్ గారి పైన అన్ని ఆధారాలను కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పి, సో నేను ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన్ని మాత్రం వదిలేదు లేదు అని చెప్పి తెగేసి చెప్పిందనమాట. సో ఇప్పుడు ఆవిడ పెట్టిన పోస్ట్ ద్వారా ప్రతి నెల వస్తుంది అని చెప్పి కొంతమంది, ఇట్లా పేటీఎం బ్యాచ్ అని చెప్పి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. మరి తాజాగా ఆమె చంద్రబాబు గారిని కలిసి ఆయనతో ఫోటో దిగడం అనేది చాలా వైరల్గా మారింది. సో మరి ఇప్పుడు ఆవిడ పొలిటికల్గా ఇప్పుడు ఆమె వెనక ఉన్నది ఎవరు, సో మరి ఆమెకు సపోర్ట్ చేస్తుంది ఎవరు, ఆమెకు సపోర్ట్ ఉంటుందా, ఇంత ధైర్యంగా మళ్ళీ త్రివిక్రమ్ గారి పేరు తీసుకురావడానికి ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు త్రివిక్రమ్ గారి పైన ఆవిడ వేస్తున్న నిందల్లో నిజం ఉందా లేదా, సో మరి ఒకవేళ నిజం ఉంటే ఆమెకు సపోర్ట్ చేసేది ఎవరున్నారు, మరి అటు చంద్రబాబు గారా, ఇటు పవన్ కళ్యాణ్ గారా, లేదంటే ఇటు జగన్ గారా, సో మరి ఎటు చూసినా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ కాబట్టి మరి ఖచ్చితంగా ఆయనైతే సపోర్ట్ ఇవ్వరనే తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఆవిడ ఎవరిని నమ్ముకున్నారు, ఎవరైతే ఆమెకు న్యాయం చేస్తారు. సో అంతకుముందు కూడా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదంబరి జైత్వ అనే ఒక హీరోయిన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి అది ఇప్పుడిప్పుడు బయటకు వచ్చింది, వాళ్ళందరూ కూడా దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్లు అయ్యారు. సో మరి ఖచ్చితంగా ఈవిడ విషయంలో కూడా కొద్దిగా లేట్ అయినా న్యాయం జరుగుతుందని అయితే ఈవిడ నమ్ముతుందనమాట. సో మరి అసలు ఈ కాన్స్పిరసీలో ఎవరున్నారు ఏంటి, సో మరి త్రివిక్రమ్ గారి పేరు అన్నిసార్లు బయటకు తీస్తున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఝాన్సీ గారు లాంటి వ్యక్తులు, లేడీస్కి సపోర్ట్ చేస్తా అనే వ్యక్తులు కూడా ఈ విషయంలో మరి ఆమె వెనక తిరగడం అనేది కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సో మరి ఖచ్చితంగా ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు పూనమ్ కౌర్ ఏ దారిలో వెళ్తుంది, అంత గట్టిగా మళ్ళీ ఆధారాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకవేళ నిజమేనా అని కూడా కొంతమంది గ్రహిస్తున్నారు. సో మరి చూద్దాం పూనమ్ కౌర్ గారు త్రివిక్రమ్ గారి విషయంలో ఏ రేంజ్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళి న్యాయం తెచ్చుకుంటారని.